సో 73వ కీర్తన నుండి 3వ పుస్తకం ప్రారంభమవుతుంది. ఈ 150 కీర్తనలు 5 భాగాలుగా చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తనల యొక్క పొందిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మొదటి స్కంధము ఆది కాండాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పంచకాండాలు అంటాం కదా, ధర్మశాస్త్రం అంటారు దాన్ని. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ఈ మొదటి స్కంధం, కీర్తనలో ఉన్నటువంటి మొదటి స్కంధం, అది ఆది కాండాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ప్రతి విషయం, ప్రతి కీర్తన కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ మానవుని యొక్క పతనాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఈ 2 ఆది కాండంలో కనిపిస్తాయి. 2వ స్కంధం నిర్గమాకాండాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇశ్రాయేల్ జనాంగం యొక్క నిర్గమం, వాళ్ళు పాపము నుండి లేక ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడి వారి ప్రయాణం కొనసాగించబడటాన్ని 2వ పుస్తకం, కీర్తనల్లో ఉన్నటువంటి 2వ స్కంధం జ్ఞాపకం చేస్తుంది. ఇలాగా 150 కీర్తనలని మొదటి 5 కాండాలకి సరిపోయేటట్లుగా కూర్చారు. బైబిల్ యొక్క గొప్పతనం అది. మనం చదువుకున్నటువంటి 73వ కీర్తన 21 నుండి 24 చరణాల వరకు ఉన్న ఈ భాగం, ఇది 3వ పుస్తకం. ఏంటి 3వ పుస్తకం? లేవికాండం. ఇందులో యాజక ధర్మాలను గురించి చాలా వివరంగా ఉంటుంది. ఇందులో దేవుని యొక్క విమోచన కార్యాలను గురించి చాలా వివరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా ప్రత్యక్షపరచబడుతూ ఉంటాడు. సో ఈ తృతీయ స్కంధంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా విమోచనకు సంబంధించినవి, విమోచకుడికి సంబంధించినటువంటి కీర్తనలుగా ఉంటాయి. మానవుని యొక్క పాప బలహీనతలు, రక్షకుని యొక్క అవసరతలు ఏంటి అన్న విషయాల్ని చర్చిస్తూ ఉంటాయి ఈ కీర్తనలన్నీ కూడా. ప్రియులరా, మనం చదువుకునేటువంటి కీర్తన ఆసాపు రాసింది అనుకున్నాం కదా. ఈ ఆసాపు ఎవరయ్యానంటే, దావీదు ఇశ్రాయేల్ జనాంగానికి రాజు అయిన తర్వాత ఫిలిస్తీయ ప్రాంతంలో ఉన్నటువంటి మందసాన్ని తన ఇంటికి తెప్పించుకొని దేవుని సన్నిధిని ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించుకొని అక్కడ లేవియ ధర్మాన్ని మరలా పునరుద్ధరించాడు. మందసానికి సేవ చేయడం ప్రారంభించారు, బలులు అర్పించడం ప్రారంభించారు. అయితే దీంతో పాటుగా ఒక నూతనమైన వ్యవస్థని దేవాలయంలోనికి ప్రవేశపెట్టాడు. అదే సంగీత పరిచర్య. ఇప్పటిదాకా మనం చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం కదా. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దావీదు మొట్టమొదటిసారిగా తన మందిరంలో ప్రవేశపెట్టాడు. మందసం ఇంటికి వచ్చిన తర్వాత గాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. రకరకాలైనటువంటి తైంతి వాయిద్యాలని వాయించే వాళ్ళని, తాళాలను వాయించే వాళ్ళందరిని కూడా ఆ లేవే గోత్రంలో నుండి దేవుని సన్నిధిలో సంగీత పరిచర్య చేయడం కొరకు కొంతమందిని ఏర్పాటు చేశారు. వారందరికీ ప్రధాన గాయకుడిగా ఆసాపును దావీదు నియమించాడు. హి వాజ్ ద చీఫ్ మ్యూజిషియన్. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటువంటి ఆరాధకులందరికీ ప్రధాన ఆరాధన నాయకుడిగా దావీదు చేత నియమించబడినటువంటి వాడే ఈ ఆసాపు. 73వ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఆసాపు తనకున్నటువంటి మనోవిచారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ భాగంలో దాని యొక్క పరిష్కారాన్ని చూస్తున్నాడు. ఒకటి, తనకి విచారం ఏంటో, దానికి కారణం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, ఆ విచారానికి పరిష్కారాన్ని కనుగొన్నట్లుగా చూస్తాం. ఈ క్రమంలో ఈ 73వ కీర్తన కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏమిటి ఈ వచనాల్లోనికి వెళ్ళడానికి ముందుగా ఆసాపు యొక్క బాధ ఏంటో ఒకసారి మనం చదువుదాం. మనం చదువుకునేటువంటి 21వ చరణంలో ఈ మాట ఉంటుంది: నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఎందుకు అలాగైపోయాడు?
ఆయన దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకులందరికీ, దేవుణ్ణి చక్కటి వాయిద్యాలతో ఆరాధించేటువంటి ఆరాధన గాయక బృందం అంతటికి కూడా ఆయన ప్రధాన గాయకుడిగా ఉన్నాడు కదా. ఇలాంటి వ్యక్తి ఎందుకు పశుప్రాయుడిగా అయిపోయాడు అని అంటున్నాడు. నేను చాలా తెలివి తక్కువ వాడిగా అయిపోయాను, మృగం వంటి వాడు అయిపోయాను, నా అంతరింద్రియంలో వ్యాకుల పడ్డాను, మత్సరపడ్డాను. సో ఎందుకు అలాగ అయిపోయాడు అని అంటే, ఈయనకి ఒక విషయం చాలా బాధను కలిగించిందిట. ఏంటి ఆ విషయం అని అంటే, ఇదే కీర్తనలో మీరు 3వ చరణాన్ని చదువుతారా? కీర్తన 73వ కీర్తన 3వ చరణం ఇలా ఉంటుంది: భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను. సో ఆయన సమస్య ఏమిటి అని అంటే, ఇంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద గాయకుడు, ఇంత పెద్ద బృందానికి నాయకుడైనటువంటి ఈ వ్యక్తికి వచ్చిన సమస్య ఏంటంటే, భక్తిహీనుల క్షేమం ఆయన కంటపడినప్పుడు ఆయన మత్సరపడడం అని అంటే అసూయపడడం అని అర్థం. సింపుల్గా అసూయపడడం. ఏమిటి ఆయన బాధ? నేను రాత్రింబగళ్ళు ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, నా శరీర సుఖాలన్నీ వదిలేసుకొని దాన్ని నలగొట్టుకుంటున్నాను, దేవుని సన్నిధానంలో నన్ను తగ్గించుకొని నాకేవేవి లాభకరమైనవన్నీ వదిలేసి కేవలము దేవుని నేను నమ్ముకొని ఆయన సేవలోనే బ్రతుకుతూ ఉన్నాను. కానీ నాకు ఇన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంకా ఎవరో ఒకరిని బ్రతిలాడుకోవడం, ఇంకా దేవుని పాదాలు పట్టుకొని నా అవసరాల కొరకు ఆయన వేడుకోవడం, ఆయన ఇచ్చిన నాకు ఎదురు చూడడం, ఇదే సంభవిస్తూ ఉంది ప్రతిసారి కూడా నాకు. కానీ భక్తిహీనులు అలా లేరట. వాడు భక్తిహీనంగా బ్రతుకుతున్నాడు. ఇంకొక మాట కూడా కింద మీరు చదివితే ఇక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. 11వ చరణంలో ఇలా ఉంటుంది: వాడు దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి. ప్రభువుని నమ్ముకున్నటువంటి నేను, ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధించేటువంటి నేనేమో బలహీనతలతో, కొరతలతో, అరకొర అవసరాలతో బ్రతుకుతూ ఉంటే, దేవుని మీద తిరుగుబాటు చేసి అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఆయనకి తెలివి ఉందా లేదా అని ఆయన మీద గర్వించేటువంటి వాడు ఏం చేస్తున్నాడట? ధనవృద్ధి చేసుకుంటున్నాడు, నిశ్చింతగా ఉంటున్నాడు, ధనవృద్ధి చేసుకుంటున్నాడు. ఇలాగ ఉంటే మనకు కూడా కొంచెం బాధేగా. పాస్టర్ గారు చెప్తా ఉంటాడు, అయ్యా ప్రార్థన చేద్దాం, మోకరించండి, దేవుణ్ణి అడుగుదాం, విశ్వాసం ఉంచండి, ఇస్తాడు. వాడు జనాల మీద తిరగబడతా ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, వాడికి లేని అలవాట్లన్నీ లేవు, వాడు మాత్రం నిశ్చింతగా ఉంటాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఫారెన్లో చదువుతూ ఉంటారు రోజు. ఏంటి పరిస్థితి? నేనేమో అన్నీ వదిలేసి దేవుడా అంటూ బ్రతుకుతూ ఉంటే నాకు ఇంకా అన్నీ కొరతలే. వాడు పాపంలో, లోకంలో బ్రతుకుతుంటే, దేవుని మీద అతిశయిస్తుంటే, దేవుడు ఉన్నాడో లేడు అన్నట్లుగా బ్రతుకుతుంటే, వాడేమో రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనియర్స్ ఎవరో క్రైస్తవులు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సమస్య కాదు, ఆసాపు యొక్క సమస్య. నిత్యము దేవుని సన్నిధానంలో నుండి ఆయన ఆరాధించేటువంటి వాడికి ఉన్నటువంటి సమస్య. అయితే ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి తర్వాత రియలైజ్ అయ్యాడు, ఇది బాలేదు, అసలు దీని ఎవరు ఏంటో తేల్చుకుందాం అని ఒకరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చాడట. ప్రియమైన దేవుని 16-17 చరణాల్లో ఈ మాటలు ఉంటాయి. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా, ఇది అసలు భరించలేకపోతున్నాడు. రోజు అన్న తినబుద్ధి కావడం లేదు, నీళ్లు తాగబుద్ధి కావడం లేదు, నిద్ర రావడం లేదు. ఈ పరిస్థితులను చూసి ఇది నా వల్ల కాదు, ఇంకా దేవుని సన్నిధిలో కూర్చొని అసలు తాడోపేడ తెలుసుకోవాలి అని వచ్చి కూర్చున్నాడట. ఆ రోజు వరకు ఆయనకి ఈ విషయం చాలా ఆయాసకరంగా అనిపిస్తూ వచ్చింది. సో దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత వ్యవహారం తేలిపోయింది, మబ్బు తెరలు విడిపోయినాయి, ఆయన కళ్ళుకు కప్పినటువంటి మసకలన్నీ కూడా తొలిగిపోయినాయి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 21వ వచనంలో. ఏమంటాడు? నా హృదయం మత్సరపడింది, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుపాయుడనైతిని, నీ సన్నిధిని
మృగము వంటి వాడనైతిని. ఒక రియలైజ్ అయ్యాడు, మంచిది, చాలా తొందరగానే రియలైజ్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళ సంగతి అంతా తెలుసుకున్న తర్వాత అవి ప్రక్కన పెట్టి ఇప్పుడు తనకున్నటువంటి ఆధిక్యత ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాడికి బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, మంచి పొజిషన్ ఉంది, సంఘంలో సమాజంలో అధికారం ఉంది, వాడి పెత్తనం సాగుతుంది అనుకుంటున్నటువంటి ఆసాపుకి, అంటే అప్పుడు కార్లు లేవులే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను, అనుకుంటున్నటువంటి ఆసాపు అవన్నింటినీ చూడడం ప్రక్కన పెట్టి ఇప్పుడు తనకేముంది అని చూడడం మొదలుపెట్టాడు. ఏముందట తనకి? మూడు విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, 23వ వచనంలో ఇలా ఉంటుంది, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా కూడా ఏంటైనా, నేను పశుప్రాయుడునైనా, నేను దేవుని మీద ఆయాసపడినా వ్యాకులపడినా, నేను మృగము వంటి వాడునైనా సరే ఎక్కడున్నానంట? నేను ఇంకా నీ యొద్దే ఉన్నాను. నాకున్నటువంటి మొట్టమొదటి ప్రివిలేజ్ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాగా దేవుని సన్నిధిలోనికి రాగలిగాం మనం? ఎలా రాగలిగాం? ఎలా ఏముంది పాస్టర్ గారు, మా ఇల్లు పక్కనే, ఇక్కడ మేము ఈ సిమెంట్ రోడ్డు నడుచుకుంటూ వచ్చాం అని చెప్తారా? ఎలాగ దేవుని సన్నిధిలోనికి రాగలిగాం? దేవుని సన్నిధానంలో ఎలా ఉండగలిగాము? ఆసాపు దేవుని సన్నిధిలో ఎలా ఉండగలిగాడు? ఆసాపు కంటే చాలామంది గొప్ప సంగీతకారులు బయట ఉన్నారు, కానీ దేవుడు ఆసాపుని ఎన్నుకొని ఈ స్థలంలో నిలవపెట్టాడు. ఒకవేళ నువ్వు నేను ఆసాపులాగా సంగీతకారులు కాకపోయినా, నీలో నాలో దేవుడు ఏదో చూశాడు కనుకనే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఇక్కడికి రావడానికి ఏమైనా అర్హత ఉందా? ఎట్లా చెప్తారు పాస్టర్ గారు మీరు అర్హతల గురించి అని అడుగుతారా? నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను, మీరు ఏమనుకోకుండా ఉంటే. ఒకటి, 10 ఆజ్ఞలు తెలుసుగా? 10 ఆజ్ఞలు 2 భాగాలు ఉంటాయి. చాలామంది రకరకాల భాగాలు చేస్తారు, బట్ నేనేం నమ్ముతానంటే, మొదటి 4 ఆజ్ఞలు అవి దేవునికి మనుషులకు ఉండాల్సినటువంటి సంబంధాన్ని వివరిస్తాయి. దేవుడైన యెహోవా నేనే, ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు, నా పరిశుద్ధ దినాన్ని కానీ నా నామాన్ని కానీ నువ్వు అపవిత్రపరచకూడదు. సో 4 ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ నుంచి 5వ ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సో ఇది అక్కడి నుండి నీ పొరుగు వారిని ఆశించొద్దు అన్నదాకా మొత్తం 6 ఆజ్ఞలు ఉంటాయి. ఇందులో 5వ ఆజ్ఞను గురించి ఆలోచన చేద్దాం. నీ తల్లిదండ్రులను సన్మానించు. సో ఎల్డర్లీ పీపుల్ని నువ్వు వాళ్ళని కేర్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని సంరక్షించాల్సి ఉంటుంది, వారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లిటరల్గా ఒకసారి ఆలోచన చేయండి, వృద్ధాప్యంలో ఇప్పటికీ మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నారా? మంచంలో పడ్డప్పుడు వాళ్ళకి అన్ని సపర్యలు చేస్తున్నామా? అంటే అక్కడ దాకా రాకపోవచ్చు. 6వది, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. నరహత్య చేశారా ఎప్పుడన్నా? ఏం పాస్టర్ గారు మేము ఎట్ట కనపడుతున్నాం మీ కళ్ళకి? అసలు రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ. నరహత్య చేయొద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకవేళ నరహత్య ఏమైనా చేసామా లేదా అనేది ఆలోచన చేద్దాం. నరహత్య అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఫిజికల్గా జరుగుతుంది, అంటే ఎవడన్నా కత్తి తీసుకొని పొడిచామనుకో, సో నరహత్య. కానీ బైబిల్ గ్రంథంలో మరొక నరహత్యను గురించి చెప్పబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడ ఉంటుంది, నీ సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడట. ఇప్పుడు చెప్పండి, నేను ఇట్లా నువ్వు కొత్తగా ఒక ప్యారిష్కి వెళ్ళాను, వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అక్కడ సాయంకాలపు ఆరాధన స్త్రీల సమాజం కూడిక జరుగుతుంది కదా, పాస్టర్ గారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాం, కొత్తగా ఆ ఊరు వెళ్ళాం. అదే మా మొదటి స్త్రీల సమాజం కూడిక. సరే, ప్రార్థన అంతా అయిపోయింది. ఈ ప్రార్థన కూడికలో పాస్టర్ గారికి ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి ఎవరయ్యానంటే, మేము ప్రీవియస్ చేసినటువంటి సంఘం అమ్మాయి. ఆ అమ్మాయిని ఊరిచ్చారు. ఇక 2 ఆడవాళ్ళు కనపడితే వదులుతారా? వాళ్ళు ముచ్చటేశారు. నేనేం బయట రోడ్డు మీద నుంచున్నాను, అక్కడ ఏం పెంటపోగుంది, అదే
ఈ పశువులు కొట్టంలో వేస్తారు కదా, నేను చీకట్లో అక్కడ నుంచున్నాను. ఈ పాస్టమ్ గారుని ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడియో బ్యాచ్లు కాలేజీలు రోజులు చదువుకున్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇక రేపు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయాలని కూడా చెప్పుకుంటారు లేడీస్ మాట్లాడుకుంటుంటే. సరే నేను అక్కడ నిలబడుతున్నా, నాకేమో దోమలు కొడుతున్నాయి. ఈ లోపు ఒక ఆయన పాల టిఫిన్ పట్టుకొని వెళ్తున్నాడు. ఆ పక్కన పాల కేంద్రం ఉంది, చెదురుగుని పాల కేంద్రం ఉంటుంది. నేను ఆయన పిలిచాను, పెద్ద ఆయన ఒకసారి, అట్టే వెళ్తున్నావా అని అంటే, వెళ్తున్నానయ్యా అన్నాడు. ఆయన నన్ను ఇటు చూసి, నువ్వేనా కొత్తగా వచ్చిన పాదిరివి అన్నాడు ఆయన. అవునయ్యా నేనే అంటే. ఆయన నేను చెప్పాలనుకున్నది మర్చిపోయి నేను ఆయన ముచ్చట పెట్టాడు. మేము గుడికి రాములే, మేమంతా కడగబడ్డా వాళ్ళం, వేరే గుడికి వెళ్తాం అన్నాడు. ఓరి నేను కొత్తగా వచ్చాను, అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు నాకు, ఏంది ఇట్ట మొదలేశాడు, ఏంది వ్యవహారం అనుకుంటున్నాను. నీకు ఎన్ని రేపు పొద్దున్న తెలుస్తే ఇలా అంటున్నాడు. వామ్మ ఇదేదో మామూలు ఊరులాగా లేదనుకున్నాను. సరే ఇవన్నీ కాదులే కానీ పెద్దయినదిగా ఆ ఎదురింట్లో మా పాస్టర్ గారు ఉన్నారు. మీరు అడ్డుగా వెళ్తున్నారు కదా, ఒకసారి పాస్టర్ గారు రమ్మంటున్నారని చిన్న మాట చెప్పండి. ఆయన ఎవరిల్లు అంటే ఆ పక్కన ఇల్లు. ఆడిల్లా ఆడు నేను పలుకం అన్నాడేనా. నేనన్నాను మరి ఇప్పుడే కదా కడుక్కుందాం అన్నీ, ఇది కడుక్కోలేదు అన్నాను ఉండలేక. ఆయన నేను 7 సంవత్సరాలు ఉన్నాను, 7 సంవత్సరాలు ఇట్ట చూసుకొని వెళ్ళేవాడిగా నాతో మాట్లాడేవాడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనము మంచి బిలీవర్స్, మంచి విశ్వాసులం, మనం భక్తి కలిగినటువంటి విశ్వాసులం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనకి ఇంట్లోనే మాట్లాడిన వాళ్ళు ఉంటారు, పలకన వాళ్ళు ఉంటారు, ఇంట్లో మనకు పడనోళ్ళు ఉంటారు. అసలు చచ్చిపోతుంది నన్ను అడుగు, నన్ను ఇల్లు కూడా దొక్కను అనేవాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ సమయంలో మనకి చాలామంది శత్రువులు ఉంటారు. ఒక భక్తుడు అంటాడు క్రైస్తవులకు ఎక్కువ మంది శత్రువులు ఉంటారట, అది ఎందుకో తెలియదు. కానీ ఒకవేళ ఎవరితోనన్నా నీకు మాట మనస్సు కలవకపోతే దాని అర్థం ఏంటంట, నరహత్య. సో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యూ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. మీరు ఒకరినొకరు ప్రేమించాల్సింది. ఎలాగంటే నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో అలా ప్రేమించలేకపోవడం అనేటువంటిదే ఏంటంట నరహత్యతో సమానం. ఇప్పుడు చెప్పండి, దొంగతనం చేయొద్దు. జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయలే? పప్పు డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకుపోలా, జేబులో ఉన్న డబ్బులు అడగకుండా తీసుకొని పోలా, మీది కాను వస్తువు మీ దగ్గర తెచ్చుకొని పెట్టుకోలా. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అసలు రోజు దొంగతనం, మనకు సంబంధించిన సంబంధం లేని అని దించుతాం, డౌన్లోడ్ చేస్తాం. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలు, అబద్ధాలు ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని చెప్తుంది. అబద్ధాలు చెప్పడంలో ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటారు సుమారు? ఒక ఆయన అంటాడు, బాగా మరి ఎంతకాలం నుంచి రీసెర్చ్ చేస్తావు అన్నాడు, ఆడవాళ్ళు రోజుకి 250 అబద్ధాలు ఆడుతాడు సగటున. మరి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశాడో తెలియదు. పైగా వాళ్ళు అబద్ధం ఆడితే ప్లాస్టింగ్ చేసిన గోడలా ఉంటుంది అంటలాగా, మగాళ్ళు అబద్ధాలు ఆడితే తాటాకులు తడికిలాగా ఉంటుందట. పాపం పిచ్చి మహారాజులు వాళ్ళకి అబద్ధాలు ఆడటం కూడా చేస్తాం. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని చెప్తుంది వాక్యం. కానీ ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం. సో చిన్న అబద్ధమైనా పెద్ద చిన్న అబద్ధాలు ఏముండో, అబద్ధమే. భారతీయ సాంప్రదాయంలో ఒక మంచి సామెత ఉంటుంది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి. అట్టనే ఉంటుంది, అబద్ధాల పెళ్ళిలానే ఉంటుంది అది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకవేళ ఇలా చెప్పుకుంటూ పోతే మనము 10 ఆజ్ఞలలో ఉన్న ప్రతి ఆజ్ఞను నిరంతరం అతిక్రమిస్తూనే ఉంటాం కదా. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏంటి దానికి పర్యవసానం, ఏమిటి దాని శిక్ష? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అయితే ఆ పాపానికి వచ్చేటువంటి జీతం ఏంటంటే. సో ఇప్పుడు ఇలాగా మరణానికి కారకులు, లేకపోతే ఇలా మరణానికి తగినటువంటి వారిని ఆయన ఎక్కడ దాకా రానిచ్చాడంట? ఆయన సన్నిధిలోనికి వచ్చేమైనా కాము కూర్చుంటున్నావా? నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, నువ్వు మా అమ్మాయికి మంచి సంబంధం చూడాలి. నేను 7 వారాలు ఉంటాను, మా అబ్బాయికి మంచి ఉద్యోగం చూడాలి. నువ్వు చోట్ల అయ్యగారు పెడతారు మనల్ని, బెదిరిస్తాం. ఆయన దగ్గర మనదేదో దాచిపెట్టాం మనం అన్నట్లుగా. ఎవరిని ఎంత విచిత్రం అండి అసలు. ఆయన కూడా అట్టంటోడే, వేరే ఎందుకు వచ్చిన కూడా వీళ్ళు మళ్ళీ కడుపు మార్చుకొని లేనిపోందని ఆయన దిగి వస్తున్నాడు. పౌలు శీలలు ఇద్దరు కలిసి వాళ్ళతో ఉన్నటువంటి సమూహం అంతా ఒళ్ళంతా పగలగొట్టారు. ఆ రాత్రి వాళ్ళు చెరసాల్లో ఉన్నారు, పాటలు పాడడం స్టార్ట్ చేశారు.
దెబ్బలు తగిలిన వాళ్ళు ఏమయ్యా పౌలు ఏంది నీ సంగతి, దెబ్బలు బాగా తగిలి అని దేవుడు ఆడుకోవాలి. వాళ్ళు అలా చేయటం లేదు. ఆ రాత్రి ఆ చెరసాల్లో కూర్చొని పాటలు పాడుతున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట, ఖైదీలు వింటున్నారు. అకస్మాత్తుగా ఆ సమయంలో ఒక కార్యక్రమం జరిగింది. అదేంటంటే దేవుడు ఆ చెరసాల్లోనికి దిగొచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన ఆశాప అంటున్నాడు, నేను ఇంత పశుప్రాయుడునైనా, నేను ఇలాగా మృగము వంటి వాడునైనా, నేను ఇప్పటికీ ఇంకా నీ సన్నిధానంలోనే ఉన్నాను. అది నిన్ను బట్టి కాదు, బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన కృపను బట్టి మనకి దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హత లేకపోయినా ఆయన మనల్ని తన సన్నిధిలోకి తీసుకొచ్చి మనము ఆయనని తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యతనిచ్చాడే. అది ఉంది నాకు. నా దగ్గర వెండి బంగారం లేకపోవచ్చు, కానీ నా దగ్గర వాటన్నిటికీ సృష్టికర్త అయినటువంటి వాడున్నాడు. నేను ఇంకా ఆయన సన్నిధిలోనే ఉన్నాను. ప్రేమైన దేవుడు, ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉండాల్సి ఉంది? ఎందుకు ఉండాలి దేవుని సన్నిధిలో? 2 కారణాలు జ్ఞాపకం చేసుకుని మనం తర్వాత దానికి వెళదాం. మొదటిది, మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీరు దినదినము ఎదుగుతూ ఉండాలి. పిల్లవాడు పుట్టాడు అనుకుందాం, 9 నెలలు 8-9 నెలలు తల్లి గర్భంలో పెరిగి డెలివరీ అయిన తర్వాత దినదినము ఆ పిల్లోడు పెరుగుతూ ఉండాలి. ఫస్ట్ మంత్ అవుతుంది, 6 మంత్స్ అయిపోతాయి, వాళ్ళకి అన్నం పెడతాము కదా. పెడతారా? 6 నెలలను పెడతారా? 5 నెలలు 7 నెలలు పెడతారా? అసలు డేట్ చేంజ్ అవ్వడానికి వీల్లేదు. అసలు ఏం చేంజ్ అయినా 6వ నెల, అది కూడా 6వ రోజులోనే పెడతారు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకు అట్లా పెడతారు? ఆచారం వెనక ఏదో ఉద్దేశం ఉండాలి కదా. ఏంటి? హైందవులు వాళ్ళు పుట్టగానే ఆ పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ జన్మ నక్షత్రాలు, వాళ్ళ తిథులు చూస్తారు, జాతకాలు రాపించుకుంటారు. తెలుసా మీకు విషయం? వాళ్ళు చేస్తారు ఆ పని. వాళ్ళు పుట్టగానే, అందుకనే ఏ ఘడియలో పుట్టాడో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ ఘడియను బట్టి, ఆ సమయాన్ని బట్టి ఆ పిల్లలకి జాతకాలు రాస్తారు. వాళ్ళకి ముహూర్తాలు పెడతారు, పేరు బలాన్ని బట్టి వాళ్ళకి ముహూర్తాలు పెడతారు. అయితే పిల్లోడికి ఈ 6వ నెలలో 6వ రోజున అన్నప్రాసన చేస్తే ఇంకా వాడికి ముహూర్తాలతో అవసరం లేదు. ఆ 6వ నెల 6వ రోజు అనేటువంటిది దివ్యమైన ముహూర్తం అది, అందుకని చేస్తారు ఆ రోజున. అది మనకు తెలీదు, కానీ మనం కూడా అదే ఫాలో అవుతూ ఉంటాం. మేము దాన్ని బ్రేక్ చేయాలని ఒకటికేమో 7 నెలల్లో, ఒకటికేమో 9 నెలల్లో పెట్టాం మేము. ఇదేంది భాద్రి గారు ఇప్పుడు? అదంతే. ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డరా, ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి మనం అని అంటే, ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉండాలి కదా. ఒకవేళ సంవత్సరం వచ్చినా, 2 సంవత్సరాలు వచ్చినా, 4 సంవత్సరాలు వచ్చినా, వాడు పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడో అలానే ఉంటే ఏమనుకుంటారు? మొత్తానికి వీళ్ళు ఏదో లోపం ఉంది అనుకుంటాం. విశ్వాసి కూడా ప్రభుని నమ్ముకున్న తర్వాత, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత దినదినము నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఏ స్థాయికి రావాలి అంటే, ఒకసారి మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళదాం ప్రియులరా. అక్కడ 3 వ్యక్తుల గురించి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. ఏమంట? ఎవరి చిన్నపిల్లలు? కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు, అప్పుడే కొత్తగా జన్మించారు వాళ్ళు. మీ పాపములు క్షమించబడ్డాయి. చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడ్డాయి అంటే మీరు కొత్తగా జన్మించారు, అప్పుడే పుట్టినటువంటి శిశువుల్లా ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్థాయిలోనికి ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. 13వ వచనం 2వ భాగంలో ఉంటుంది, యవనస్తులారా, మీరు దుష్టుని జయించినారు గనుక మీకు వ్రాయిచున్నాను. బాల్యదశలో నుండి ఎక్కడికి వస్తాం? మళ్ళీ యవ్వన దశలోనికి వస్తాం. మీరు దుష్టిని జయించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అవ్వాలి. మూడోది ఇంకెక్కడికి వస్తారు? ఆ 13వ వచనం మొదటి భాగంలో ఉంటుంది, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. దే హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్.
వారికి దేవునితో సన్నిహితమైన లేక సొంత అనుభవంతో కూడినటువంటి సహవాసం వాళ్ళకి వచ్చింది. సో మొదటిగా పిల్లవాడి స్థానంలో ఉంటాం, ఆ తర్వాత యవ్వన దశలోనికి వస్తాం, ఆ తర్వాత యవ్వన దశలోనికి వస్తాం. ఒకవేళ ఇవేమీ లేకుండా నువ్వు ఇంకా చిన్నపిల్లాడి స్థానంలోనే ఉన్నావు అనుకోండి, 15 సంవత్సరాలు వచ్చిందాక కూడా, ప్రభు నమ్ముకొని 15 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా నువ్వు చిన్నపిల్లాడిగా ఉంటే ఏమిటిదని అర్థం? లేదు, నీలో ఆత్మీయ ఎదుగుదల లేదు అని అర్థం. ఎందుకు? 23వ కీర్తన, దేవుణ్ణి కాపరిగా చేసుకొని దావీదు గొర్రెపిల్లగా చూసుకుంటూ తన కాపరు దగ్గర తను ఏ విధమైనటువంటి అనుభవాన్ని పొందాడో జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం 3వ వచనం చదువుదాం ఒకసారి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏనంట, పచ్చిక గల చోట్ల ఎందుకు గొర్రెపిల్ల కావాల్సింది పచ్చిక గల చోట్లే. ఈ పచ్చిక గల చోట్లను ఎవరు వెతుక్కుంటున్నారు? గొర్రెపిల్ల వెతుక్కోవడం లేదు. గొర్రెల కాపరి ఈ గొర్రెపిల్ల కోసం పచ్చిక కలిగినటువంటి చోట్లను వెతుక్కుంటున్నాడు. ఆయన వెతకడమే కాదు, అక్కడ వాటిని పరుండ చేస్తున్నాడట. ప్రేమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి నువ్వు ఎందుకు రావాలి అని అంటే, ఇక్కడ దేవుడు పచ్చిక కలిగినటువంటి స్థలాలను ఇక్కడే సిద్ధపరిచాడు. నువ్వు ఇక్కడికి వస్తే కానీ దేవుని వాక్యం నీకు అర్థం కాదు. మేము ఇంటి దగ్గర కూర్చుంటాంలే, టీవీలో చూస్తాంలే అంటే రేపు ప్రొద్దుట పరలోకం కూడా టీవీలోనే చూపుతాడు దేవుడు. చూడు, ఇదిగో పరలోకం ఛానల్స్ ఆన్ చేస్తాడు, ఇదిగో ఈ ఏమో బంగారం రోడ్లు, ఈ ఏమో ముత్యాల గేట్లు, ఏడా టీవీలో, సెల్ ఫోన్లో. మేము సెల్ ఫోన్లో వింటున్నాం లేవు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. రేపు కూడా బోర శబ్దం సెల్ ఫోన్లో వినపడుతుంది. మరి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది పచ్చగా కలిగిన చోట. ఇక్కడ దేవుడు తన సేవకులు నిలవబెట్టుకొని తన శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత నిన్ను దర్శిస్తాడు. ఏ విశ్వాసి దేవాలయానికి దూరంగా ఉంటుందో వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుబొదుగులు లేకుండా ఉంటాయి. అందుకని ఆసాపు అంటున్నాడు, నేను ఇంకా నీ సన్నిధిలోనే ఉన్నాను. ఆయన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కానీ తన ఆయాసం పోలేదు. అప్పటిదాకా తను ఆయాసపడుతూనే ఉన్నాడు. నా ప్రియమైన దేవుడు, ఒకటి, నువ్వు దేవుని చేత పోషించబడి నువ్వు యవ్వన దశలోనికి, ఆ తర్వాత తండ్రి స్థానంలోనికి రావాలనంటే మొదట నువ్వు ఇక్కడికి రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాల్సిన అవసరత ఉంది. రెండోది, ఎందుకు నేను దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది? నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక చక్కటి మాట నేను ఆదికాండంలోంచి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో మీకు బాగా ఇష్టమైనటువంటి క్యారెక్టర్ చెప్పండి ఒకటి. ఏ కాలంలోనైనా ఇన్స్పైర్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తారు. యోసేపు. యవ్వన ప్రాయంలో చాలా యవ్వనేచ్ఛలు ఉంటాయి. జీవితం పట్ల ఒక ప్యాషన్ ఉంటుంది, ఏదో చేయాలి, ఏదో సాధించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. వాటిలో యవ్వనేచ్ఛలను తీర్చుకోవాలనే తపన కూడా ఉంటుంది. మనమందరం యవ్వన దశ దాటుకొని వచ్చాం. కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. మీరు యవ్వన దశలో యవ్వనేచ్ఛలను తీర్చుకోవాలనేటువంటి తపన ఉంటుంది. యోసేపుకి ఒక అవకాశం వచ్చింది. యోసేపు చాలా అందగాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన యొక్క అందాన్ని చూసి, ఆయన యొక్క జ్ఞాన వివేకాలను చూసి పోతీఫర్ యొక్క రాజ సంరక్షణ అధిపతి భార్య అతని మీద మనసు పడింది. చాలా రోజుల నుంచి విసిగిస్తూ వస్తుంది, బలవంతం చేస్తూ వస్తుంది, కానీ ఈయన రిజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు పట్టుకుంది ఆవిడ. ఈరోజు ఎట్లన్నా సరే, ప్రేమైన దేవుని బిడ్డరా, ఆవిడ యోసేపు తప్ప ఇంకెవరు లేరు. యోసేపుకి ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఆవిడ కోరికను తృణీకరించి మరణశిక్ష పొందాలా, ఆవిడ కోరికని తృణీకరించి ఆ పోతీఫర్ యొక్క బారిలో చచ్చిపోవాలా, లేక నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి లోపడాలా? రెండు ఆప్షన్స్. ఆవిడ తృణీకరిస్తే చంపేస్తారు. తృణీకరించకపోతే దేవుని సన్నిధిలో చచ్చిపోతాడు.
ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ యోసేపు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే, ఒకసారి మనం ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వెళదాం ప్రియులరా. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతారు ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఒకవేళ నువ్వు ఆయన భార్య కాకపోతే నిన్ను కూడా నాకు అప్పగించి ఉండేవాడు. కానీ నువ్వు అతని భార్యమైనందున నిన్ను తప్ప ఏది కూడా నాకు అప్పగించకుండా ఉండలేదు. తర్వాత, కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము చేసి నా యజమానుని దృష్టిలో నేను పాపం చేస్తాను అనలేదు ఆయన. ఏమన్నాడు? దేవునికి విరోధంగా పాపం చేయలేదు. నేను దేవునికి విరోధంగా పాపం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలోకి? ఇక్కడ ఉన్నది యోసేపు, పోతిఫర్ భార్య. ఒకవేళ యోసేపు ఆవిడతో ఏమైనా పొరపాటు చేస్తే ఆ అవమానమో లేకపోతే ఆ మోసము ఎవరి విషయంలో జరుగుతుందంటే పోతిఫర్ విషయంలో జరుగుతుంది. కానీ యోసేపు పోతిఫర్ని చూడడం లేదు. యోసేపుకి పోతిఫర్ సంగతి అవసరం లేదు. కానీ యోసేపు ఆలోచన అంతా కూడా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని విశ్వసించే ప్రతి విశ్వాసి కూడా పాపమునకు దూరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు. మీ నాన్న చెబుతా అంటే చిన్నపిల్లలు భయపడతారు. వాళ్ళ నాన్న లేడు ఇక్కడ. మేము చెబుతాం అనగానే అమ్మాయి భయపడుతుంది. వాళ్ళ అమ్మ లేదు అక్కడ. కానీ వాళ్ళ ఆలోచనతోనే ఉంటున్నారు. యోసేపు దేవుని సన్నిధి అనుక్షణము తనతోనే ఉంది అన్న భావంలో బ్రతుకుతున్నాడు, అన్న విశ్వాసంలో బ్రతుకుతున్నాడు. అందుకనే యోసేపు తన యవ్వనస్తుడైనా తనకు పాపం చేయడానికి అవకాశం వచ్చినా, తను పాపం చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా he simply rejected. నా ప్రియమైన దేవుని సంగమం, దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలంటే, నువ్వు పాపానికి దూరంగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారో దినదినము పాపమునకు దగ్గరవుతూ ఉంటారు. ఆసాపుకు ఆ విషయం తెలిసిపోయింది. నేను నీ సన్నిధికి దూరంగా ఉన్నాను కాబట్టి నాలోనికి అసూయ ప్రవేశించింది. అందుకని దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాడు. అరే ఏంటి నేను ఇంత భయంకరంగా ఆలోచన చేస్తాను అని భావించటం మొదలుపెట్టాడు. అందుకనే ఆసాపు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవానికి వందనాలు. ఇది నాకున్నటువంటి ఆధిక్యత. కానీ ఆ భక్తిహీనులకి ఇది లేదు. రెండవ విషయానికి వెళదాం ప్రియులరా. మనం కీర్తనలోనే చదువుకునేటువంటి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 23వ వచనంలో రెండో భాగం ఇలా ఉంటుంది, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, కుడి చేయి పట్టుకొని ఉన్నావు. జనరల్గా మనం కూడా నడిచేటప్పుడు చేయి పట్టుకుని నడుస్తాం. ఎవరి పట్టుకుంటాం? ఎవరి చేతులు పట్టుకుంటాం? ఆవిడ చేయి పట్టుకుంటాం. మా ఆవిడ లేని తరుణాలు తప్పిపోయింది. ఆయన చేయి పట్టుకుంటాం. ఈయన తెంగరోడు అసలు ఎటు చూస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరి చేతులు పట్టుకుని నడుస్తాం జనరల్గా? ఎగ్జాక్ట్లీ. మీ కుమారుడో కుమార్తెను మీరు మార్కెట్కి తీసుకెళ్ళేటప్పుడు వాడు చేయి పట్టుకొని నడుస్తారు. వాడు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. లేదు వదలరు మీరు దాన్ని. వాడు మీ చేయి పట్టుకోవడం కాదు, మీరు మీ పిల్లోడు చేయి పట్టుకొని నడుస్తారు. ఎందుకు మీ పిల్లోడు చేయి పట్టుకొని నడవాల్సి ఉంటుంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు నువ్వు. ఇంకా ఆసాపు అంటున్నాడు, నువ్వు నా కుడి చేయబట్టుకొని ఉన్నావు. నేను నీ చేయబట్టుకోవడం కాదు, నువ్వే నా చేయబట్టుకున్నావు. ఎందుకు కావాలి? ఎందుకు దేవుడు మన చేయి పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవాలి? రెండు విషయాలు ఇందులో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు చెప్తున్నాడు ఒక విషయాన్ని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుమో, నేను నీకు సహాయము చేతును, నేను నీకు సహాయము చేతును అని చెప్పుచు నీ కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకట ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే,
నీకు సహాయము చేతునని చెప్పి నీ కుడి చేయి పట్టుకున్నవాడును నేనే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేయడం కోసమే నేను నీ కుడి చేయి పట్టుకొనున్నాను అంటున్నాడు. నీకు సహాయం చేయడం కోసం ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? విశ్వాస జీవితం అనేటువంటిది పరుగు పందెం అని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. పరుగు పందెము. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఈ మాట చెప్తా ఉంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను, గురి యొద్దకు పరిగెడుతున్నాను కనుక మీరు కూడా బహుమానం పొందువానికి లాగా పరిగెత్తండి అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విశ్వాస యాత్రలో మనకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మార్కెట్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు వాడికి ఎక్కడో బొమ్మలు కనిపెడతాయి, వాడు మీ నోటీస్ లేకుండానే పరిగెడతాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడో ఏదో చాక్లెట్లు కనిపిస్తాయి, పరిగెడతాడు. అలా ఇలా పరిగెత్తకుండా ఉండాలంటే వాడి చెయ్యి నీ చేతుల్లోనే ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా ఇలాంటిదే పరిస్థితి. ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా కానానుకు బయలుదేరారు. సుమారుగా 20 లక్షల మంది పైన ఉండొచ్చు అనేది ఒక అంచనా. దేవుడు వారికి ఒక శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు కుడి కానీ ఎడకమ కానీ తొలగిపోకుండా ఉండు నిమిత్తము ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అని చెప్పాడు. వాళ్ళు నడుస్తున్నారు చాలా ఓపికగా. కానీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ మనస్సులు చెలించినాయి, వాళ్ళు మార్గం తప్పారు, మెల్లగా పాపం వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారట. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఎంత భయంకరమైన విషయమేనండి. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు వీళ్ళందరినీ అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకెళ్తున్నాడు. ఎలాగా? ఆయన పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపిస్తూ ఉండగా వీళ్ళు సరిగ్గా షిత్తీం అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళ మనస్సు చెదిరింది. ఏం జరిగిందట? మోయాబు రాండ్రతో కలిసిపోయారు. వారు అక్కడ వ్యభిచరించడం ప్రారంభించారు. ఎంత భయంకరమైనటువంటిదంటే 2వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 2 రకాలైనటువంటి వ్యభిచారాలు. 1, వారు శారీరకంగా అపవిత్రమైపోయారు. 2, వారు దేవుని నుండి కూడా తొలగిపోయారు. దేవునికి వారికి మధ్యలో మోయాబు రాండ్రు ప్రవేశించారు. 2వది, దేవునికి వారికి మధ్యలో విగ్రహాలు కూడా ప్రవేశించినాయట. ఈ 2 ఫిజికల్గా మనం చేయకపోవచ్చు, కానీ స్పిరిచువల్గా జరిగేటువంటి ప్రమాదం ఉంది. దేవునికి నీకు మధ్యలో ఏది ప్రవేశిస్తే అది విగ్రహంతో సమానము. దేవుని యందు విశ్వాసం ఉంచిన నువ్వు ఆయన ప్రక్కన పెట్టి మరొక దాని యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది వ్యభిచారంతో సమానం. వ్యభిచారంతో సమానం. దేవునికి నీకు మధ్యలో ఏది ప్రవేశించినా, అందుకని యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నన్ను వెంబడించేటువంటి వాడు తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైనను చివరికి తన ప్రాణము సహా ద్వేషించకుంటే వాడు నాకు పాత్రుడు. ఆయన విషయంలో క్లియర్. ఏది నీకు దేవునికి మధ్యలో అడ్డుపడడానికి వీలేదు. జాన్ కాల్విన్ అని ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త అగ్ని జ్వాలతో రగిలించినటువంటి వ్యక్తి. ఒకరోజు ఆయన వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ పాపం అంటే ఏంటి? పిల్లోడు సండే స్కూల్ పిల్లోడు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లోడికి పాపం అంటే ఏంటో అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్తారు మీరు? వాడికి ఏం చెప్పారో అది చచ్చిపోయేంత వరకు వాడి మనసులో ఉండిపోతుంది. ఎట్లా చెప్తారు? వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, దేవునికి నీకు మధ్యలో ఏది వస్తే అదే పాపం. దేవునికి నీకు మధ్యలో ఏది ప్రవేశించినా దట్ ఈస్ కాల్డ్ సిన్. ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఈరోజు మోయాబు స్త్రీలు ప్రవేశించారట. వీళ్ళు వారి విగ్రహాలకు
ఆరాధించడానికి పిలిచారట, వారి భోజనానికి పిలిచారట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత వారి మీద మండింది. 24,000 మంది చచ్చిపోయారట. 24,000 మంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి డిస్ట్రక్షన్స్, ఇలాంటి అభ్యంతరాలు ఈరోజు విశ్వాస జీవితంలో వస్తాయి. ఆసాపు కూడా వచ్చింది. ఆసాపు దేవుని సన్నిధి వైపు చూడడానికి బదులుగా నిత్యము దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు, మంచి సంగీతకారుడు. కానీ అతని మనస్సు ఒకసారి బయటికి మళ్ళింది, భక్తిహీనుల వైపుకి మళ్ళింది. ఇదిగో వాడు క్షేమంగానే ఉంటున్నాడు, కానీ నేను ఇంకా కష్టపడుతున్నాను. అందుకని ఈ మాట రాస్తున్నాడు, నువ్వు నా చేయి పట్టుకున్నావు. నేను అటు పోలేదు, ఇంకా సంతోషం, నువ్వు నా చేయి పట్టుకున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. అపవాది నీ కోసం ఒక ప్రోగ్రామ్ని, నా కోసం ఒక ప్రోగ్రామ్ని ఆయన తయారు చేయడు. నీకు ఒక రకమైన శోధన, నాకు ఒక రకమైన శోధన వాడు పెట్టడు. వాడి దగ్గర అన్ని లేవు, ఒకటే. ఆదికాండం 3వ అధ్యాయంలో వాడు ఏ ప్రణాళిక అయితే అమలు చేశాడో ఇప్పటి వరకు ప్రతి విశ్వాస జీవితంలో దాన్ని అమలు చేస్తున్నాడు. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్. అవ్వమ్మతో వాడు ఏ ప్రశ్నలు అయితే వేశాడో, యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా అదే ప్రశ్నలు వేశాడు. మీరు కావాలంటే చదవండి 3వ అధ్యాయం మత్తయి సువార్త. అదే ప్రశ్నలు. అవ్వమ్మని ఏ ప్రశ్నలు అయితే ఆవిడికి ఏదైతే ఆశ చూపించాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే ఆశ చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఏ ఆశ చూపిస్తాడో నీకు చూపించాడు, నీకు కూడా అదే ఆశ చూపిస్తాడు. అందుకని యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటితో చాలా మంది నశించిపోయారు. నేత్రాశతో బలవంతుడైనటువంటి సంసోను పతనం అయిపోయాడు. శరీరాశతో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాన్ అనేవాడు తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. జీవపు డంబంతో నెబుకద్నెజర్ అనేటువంటి వాడు 7 సంవత్సరాలు గడ్డి తిని బతకాల్సి వచ్చింది. లోకంలో ఉన్నదంతా ఇదే, ఇవన్నీ కూడా నిన్ను ఆకర్షిస్తాయి. వెళ్ళిపోతావు, అటు ఇటు వెళ్ళిపోతాం. అందుకనే ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఉంది, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, నా దగ్గర బంధువులు లేకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన నా చేయి పట్టుకొని నాకు సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు. వాళ్ళకి అది లేదు, వాడికి అది లేదు. అందుకనే వాడు నిశ్చింతగా ఉండి ధనవృద్ధి చేసుకుంటున్నాడు. వాడు యేసుప్రభువారు అన్నాడు, ఏ ధనవంతుడు ఒంటె సూది బెచ్చడంలో సులువుగా దూరుతుందేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రసంగాల్లో ధనవంతుడిని పరలోక రాజ్యం తీసుకురాలేదు. మీరు ట్రై చేయండి, కావాలంటే సువార్తలు చదివి మీరు ఎక్కడా తీసుకురాలేదు. కనీసం ఉపమానాల్లో కూడా తీసుకురాలేదు. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు ఓదా రంగు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుచుండేవాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రియమైన దేవుని సంగమ, నీకున్న నాకున్న ఆస్తి ఏమిటి అంటే ఆయన మన చేపట్టుకొని చిన్నపిల్లోడు నడిపించినట్లుగా నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మూడోది నా ప్రియమైన దేవుని బిడ్డ రండి, మూడోది ఇక్కడ 24వ వచనంలో 24 చరణంలో ఆయన అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. నీ ఆలోచన చేత నడిపిస్తావు. ఆలోచన లేదు కాబట్టి ఆసాపు భక్తిహీనుల క్షేమాన్ని చూసి, అరే ఏంటి వాడు అంత బాగున్నాడు, నేనేంటి ఇలాగా అయిపోతున్నాను అనుకున్నాడు. మనకు ఆలోచన కావాలి. ఎందుకు కావాలి మనకు ఆలోచన? ఏ విధమైనటువంటి ఆలోచన ఉండాలి మనకి? విశ్వాసంగా ప్రభువుని నమ్ముకున్నటువంటి మనకి ఏ ఆలోచన ఉండాలి? దేని మీద ఆలోచన ఉండాలి? దేని మీద మనసు పెట్టాల్సి ఉంది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతారా? అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజలున్నై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరంట మీరెవరో అనగానే ఏం చెప్తారు? ఎవరిని అడిగారు అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో మీరు ఎవరు అని అంటే ఏం చెప్తారు? లిటరల్గా ఏం చెప్తారు? నాకేం చెప్పదులే కానీ బట్ ఆలోచన చేయండి. మేము వెంటనే బాపట్ల, మా తమ్ముడు నోజువేడ్ IIITలో నుంచి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేయడానికి వచ్చాడు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి ఆపోజిట్లో ఉన్న సందుల్లో మేము ఇంటి కోసం తిరుగుతున్నాం. ఒక ఇల్లు 2 let అని బోర్డు పెట్టుంది. అక్కడికి వెళ్ళి అడిగాం. ఆ పైన ఉన్నటువంటి అతను వచ్చాడు. సార్ ఇల్లు రెంట్కి ఇస్తారా అని అడిగాం. వాళ్ళు మనోడు చాలాసేపు మెలికలు తిరిగి ఇదే అడిగాడు, మీరెవరు అని అడిగారు. మేము మనుషులం అన్నాను నేను. మేము మనుషులం. అది కాదు, మీరెవరు అని అడిగాడు. నేనేం పాదిరిని, ఆడేం ప్రొఫెసర్ అని చెప్పి మా తమ్ముడు. అట్టగాదు, ఇది మేము ఓసీలకు మాత్రం ఇద్దాం అనుకుంటున్నాం. మీరెవరో అని అడిగితే వాడి ఉద్దేశం ఏంటంటే మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అని. ప్రేమైన దేవుని బిడ్డ, కానీ ప్రభు అంటున్నాడు, మీరెవరు? మీరు రాజులైన ఈ విషయం మర్చిపోతాం. ఎందుకున్నాం? ఈవెన్ సీనియర్ బిలీవర్స్ కూడా ఈ విషయం మర్చిపోతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మీరేమీ ఉత్త జనాంగం కాదు. మీరేమీ సాధారణమైనటువంటి జనాంగం కాదు. ఇంకా రిజర్వేషన్ల కోసం, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి తాయిలాల కోసం తన్నుకు చావడానికి, వేచి ఉండడానికి మీరేమీ ఈ లోక సంబంధమైన వ్యక్తులు కాదు. మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశం మీరు. యు ఆర్ ద గ్రేటెస్ట్ రేస్ ఆన్ దిస్ ఎర్త్. గొప్ప వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, ఇంకా మీరు పరిశుద్ధ జనాంగం, మీరు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. యు ఆర్ బిలాంగ్స్ టు ది ఆల్మైటీ గాడ్. మీరు ఏ వంశమో, మీ ఇంటి పేరు ఏందో, మీరు ఏ కులమో, నథింగ్ ఎల్స్. ప్రభువులోనికి వచ్చినటువంటి మరుక్షణం నీ ఇంటి పేరు మారిపోతుంది, నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోతుంది, నీ తల్లిదండ్రులు మారిపోతారు, నీ పొజిషన్ మారిపోతుంది. మారలేదు అని అంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావని అర్థం. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బట్టి ఎందుకో నాకు ఆలోచన కావాలనంటే ఇందులోనికి నేను నడిపించబడాలి. ఒకవేళ ఇది లేకపోతే ఇంకా నువ్వు ఇక్కడ వాటి కోసం ప్రయాసపడుతూ బ్రతికేస్తావు. నీ సమయం అంతా ఇక్కడ వృధా చేసేసుకుంటావు, రెండింటికి కాకుండా పోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు భక్తుడు అంటున్నాడు, మనము ఆయన గుణలక్షణములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డాం. మనం ఎలాగా నేను ఒక పాస్ గారు చెప్తూ ఉంటే ఈ కథ విన్నాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడట, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈస్టర్ పండుగ చేస్తాంగా, మేము ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఈస్టర్ పండుగ గంభీరంగా చేస్తాం అందరూ. అప్పుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ అప్రిసియేషన్ బ్యాంక్వెట్ పెట్టారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు పరలోకానికి దూరం అయిపోయాడు. అసలు నువ్వు లేకపోతే ఏం బాగాలేదు, పరలోకం అంతా ఖాళీగా అయిపోయింది. అసలు మనం కూడా చెప్తా ఉంటాం, నువ్వు ఉంటే బాగుండేది, పెళ్ళిలో సందడిగా ఉండేది. దేవదూతలందరూ ఆయన చుట్టుముట్టి ఆయన, అసలు నువ్వు ఈ 33 సంవత్సరాలు మాకు అసలు ఏం బాగాలేదు ప్రభువా అని వాళ్ళు ఒక్కొక్కరు అడుగుతున్నారట. ఎట్టుంది భూలోకం, ఆ చెమట గబ్బు కొట్టేవాడు అందరు ఎట్టున్నారు, వాళ్ళ సంగతి ఏమిటి అని వీళ్ళందరూ అడుగుతూ ఉంటే ఒక చలాకి దేవత అడిగిందట,
ఇంత బాగానే ఉంది, నువ్వు ఇంత ఇంత ప్రయాసపడి శిలువ శ్రమలు అనుభవించి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నువ్వు సంపాదించినటువంటి ఈ పరలోక రాజ్య వ్యవస్థని ఎవడికి అప్పగించొచ్చావు అని అడిగిందట ఆవిడ. ఆ దేవతతో అడిగిందట. సో ప్రభు ఏం చెప్తాడా అని మొత్తం అంతా సైలెంట్గా ఉన్నారు. ఎవరి పేరు చెప్తారా అని. సో ప్రభు అన్నాడంట, ఇంకెవరు? పేతురు గడికి అప్పచెప్పచ్చానండి. ఒక్కసారి దేవదూతలు అందరూ నోరు మీద వేలేసుకున్నారట. అర్రా వాడుగా ఆడు దుడుగు పేతురు, అసలు నువ్వు ఎవరెవరో కూడా తెలియదు అన్నవాడు ఆడికెట్ట చెప్పచ్చు, నీకు ఎట్ట మైండ్ లేదు ప్రభు, అసలు నువ్వు ఇంత ప్రయాసపడి ఇంత శ్రమపడి రక్తం కాల్చి ప్రాణం పెట్టి మొత్తం అంతా తీసుకెళ్ళి ఆయన చేతులు ఎందుకు పెట్టావు అన్నదట. ఇంకేముందా? తోమ ఒకటి చేతులు అప్పచెప్పాను. అరే ఏంది ప్రభా నీకు మైండ్ ఏమనిపోయింది? తోమ ఆడు ఏళ్ళు పెట్టి సుత్తే కానీ నేను నమ్మను. తోమ చేతులు ఎట్ట పెడతావు ప్రభా? ఏం చేస్తాం మరి, నాకు ఇంకెవరు లేరు, ఉంది వాళ్ళే. ఈ పరలోక రాజ్య సువార్తను అప్పగించేటువంటి పని ఇంక వేరే ఎవరు లేరు, నాకు ఉంది వాళ్ళే, వాళ్ళకే అప్పచెప్పచ్చాను. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే ఎన్నిక లేని అనుకున్నారో వాళ్ళు చాలా గొప్పగా పరిచయం చేశారండి, గొప్పగా పరిచయం చేశారు. పేతురు నిన్ను చంపేస్తాం పేతురు అంటే, అయ్యా వద్దయ్యా వద్దయ్యా, నీ ప్రభువులాగా నిన్ను కూడా సిలువేస్తాం పేతురు అని అంటే, వద్దు ప్రభు వద్దయ్యా వద్దయ్యా. వాళ్ళందరూ అనుకుంటున్నారు పేతురు భయపడిపోయాడు, ఈ దెబ్బకి ఇంకా పరిచర్య మానుకుంటారు అనుకున్నాడు. కానీ మెల్లగా పేతురు అంటున్నాడు, నాకులాగా నా ప్రభువుకులాగా నేను తలకాయ పైకి కాళ్ళు కిందకి పెట్టి సిలువేపించుకునే అంత గొప్పోడిని కాదు, కనుక నన్ను తలకిందులుగా సిలువేయండి. తోమా ఇక్కడ దాకా వచ్చాడు. భారతదేశానికి క్రీస్తు శకం 52 సంవత్సరాల సువార్త వచ్చింది. ఇక్కడికి వచ్చాడు ఆయన. పక్కన ఉన్నటువంటి చెన్నైలో చచ్చిపోయాడు ఆయన. బల్లెంతో పొడిసి మరీ చంపేశారు ఆయన. పౌలు నిన్ను చంపేస్తాం పౌలు, నువ్వు ఎలా చంపమంటావు నిన్ను అని అంటే, తలకాయ నరికి చంపాడు అన్నాడు ఆయన. నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, చావైతే లాభం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దే నెవర్ ఫెయిల్డ్ జీసస్. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు కాడి కింద పడేయలేదు. వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డారు. చంపుతామంటే చచ్చిపోయారు, కానీ వాళ్ళు సిలువలను మాత్రం కిందకి దించలేదు. అందుకని వాళ్ళు కార్చిన ప్రతి రక్తబొట్టు ఈరోజు ఒక్కొక్క సేవకుడిగా తయారయ్యి ప్రపంచం నలుమూలల స్వార్థ వ్యాపించింది. నువ్వు నేను, అది పౌలు పనిలే, పేతురు పనిలే, యోహాన్ పని కాదది. ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు నేను మనందరి పని అది, ప్రతి ఒక్కరి పని అది. నువ్వు నేను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురావడం కోసం ఆయన మనల్ని చీకటిలో నుండి విమోచించాడట. పేతురు భక్తుడు అంటాడు మొదటి అధ్యాయంలో, మీరు ఇలాగ అవడం కోసము మిమ్మల్ని దేవుడు కేవలం క్షయవస్తువులైన వెండి బంగారముల చేత విమోచించలేదు. ఆయన మిమ్మల్ని ఎలా విమోచించాడు తెలుసా? చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురావడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలకు వెళదాం ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు ఎలా విమోచించబడ్డారంటే 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఒత్తగానే రాలేదు మనం దేవుని సన్నిధిలోనికి. పాస్టర్ అమ్మ ప్రార్థన ఉంది, రండి కూర్చుందాం ప్రార్థన చేసుకుందాం అంటే మీరు రాలేదు ఇక్కడికి. మీరు ఇక్కడ దాకా రావడానికి వెనుక యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అట్లా వచ్చాం మనం ఇక్కడికి వచ్చినటువంటి మనం ఎట్లా బ్రతకాలో నీకు ఆలోచన చెప్పేవాడు కావాలి. ఏ విధంగా ఆయన్ని ప్రచురం చేయాలో మనకు నేర్పించేవాడు కావాలి. ఏ విధంగా ఆయనకి రాజులని యాజక సమూహంగా ఉండగలుగుతామో, ఏ విధంగా ఆయన సొత్తైన ప్రజలంగా, ఏ విధంగా పరిశుద్ధ జనాంగంగా ఉండగలమో మనకు నేర్పించేవాడు కావాలి, ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసాపుకి ఒక విషయం అర్థమైంది. ఏంటది? నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు.
నువ్వేంటో, నీ సామర్థ్యం ఏంటో, నీకున్న ప్రభు ఎవరో నీకు ఆలోచన చెప్పాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో పౌలు అంటాడు, ఇది మర్చిపోయి మిగతా విషయాల మీద మనసు పెడతారేమో. కాదు. ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు మనకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడను మంచి ధైర్యము కలిగిన వారమై, మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. లోకం దేవునిలో నీ స్థానం ఏంటో, దేవునిలో నీ పొజిషన్ ఏంటో, నీ స్థాయి ఏంటో, దేవునిలో నీకున్నటువంటి ఆ శ్రేష్టమైన ఆధిక్యత ఏంటో ఇది మర్చిపోతున్నాం. ఆసాపు కూడా మర్చిపోయాడు. అందుకని ఆ భక్తిహీనులను చూసి కొంతకాలం ఆయాసపడ్డాడు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అర్థమైంది, వాడికి లేనిది నాకు ఆధిక్యత ఏంటంటే నువ్వు నాకు ఆలోచన చెప్పి మరి నడిపిస్తున్నావు. ఆలోచన చెప్తాడట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే యెషయా గ్రంథంలో, ప్రియమైన దేవుడు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ప్రియులారా. 30 అధ్యాయం 21వ వచనం చదువుతారా? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎవరికొనుందా ఇది? ఎవరికొనుందా? మీ అమ్మగారు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు చెప్తారు, నాయనా జాగ్రత్త. మీ అమ్మగారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చెప్తుంది, అమ్మ జాగ్రత్త, లోకం బాగాలేదు అని చెప్తుంది. కానీ ఈయన అనుక్షణము ముందు వెనకలా కుడియడంలో ఉండి, ఇదిగో ఇదే త్రోవ. ఎప్పుడన్నా నీ అడుగు తప్పడడుగు పడిన వెంటనే ఆయన వస్తాడట, ఇదిగో ఇది త్రోవ, నువ్వు నడవాల్సింది. అది కాదు, ఆయన ఆలోచన చెప్పి నడిపించేటువంటి వాడు ఉన్నాడు. ఈ ఆధిక్యత నీకుంది. అందుకని దావీదు ఒకవేళ పాపం చేసినా కూడా మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడే అవకాశం ఉంది. ఈ ఆధిక్యత ఉంది నీకు. ప్రియమైన దేవుని సంఘం, 4వది చివరిగా నేను ముగించబోతున్న మాటలు కీర్తన 73వ కీర్తన 24వ చరణం చివరిలో ఉంటుంది, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఏంటంట చెప్పాలి? నీకున్న ఆధిక్యత ఏంటంటే, వాడికి లేనిది నీకున్నది ఏంటంటే, ఆ భక్తిహీనుడు అనేటువంటి వాడికి, లేక స్థిరంగా ఉండి లోకంలో ధనవృద్ధి చేసుకుంటున్నటువంటి వాడికి లేనిది, ఈ స్థలంలో కూర్చున్నటువంటి నాకున్నది ఏంటంటే, తర్వాత మనము మహిమలోనికి వెళ్తాం పిల్లలు. ఒక భక్తుడు అంటాడు, పరలోకంలో ఆ యెరూషలేం పట్టణం అనేటువంటిది ఎంత ఉంటుందంటే 15,000 కిలోమీటర్ల పొడవు, 15,000 కిలోమీటర్ల వెడల్పు, 15,000 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట. యెరూషలేము పట్టణం పెళ్లి కుమార్తెలాగా అలంకరించుకొని దిగి వస్తున్నటువంటి పట్టణం. ఈరోజు నేను ఆ పట్టణంలో ఒక గొప్ప మ్యాన్షన్ ఉంది, ఒక గొప్ప ఇల్లు ఉంది. బట్ ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు నీకు ఈరోజు ఇక్కడ. ఇంకా నువ్వు అద్దెళ్లలోనో లేకపోతే గవర్నమెంట్ కట్టించినటువంటి డిపార్ట్మెంట్ ఇళ్లలో ఉంటున్నావేమో. బట్ ఒక రోజున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నన్ను మహిమలోనికి చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుతో ఉండబోతున్నాం మనం, ప్రభుతో ఉండబోతున్నాం. ఆసాపుకి ఈ విషయం అర్థమైంది, ఆయన నన్ను మహిమలోనికి చేర్చుకుంటాడు. ఎట్లా తెలుస్తూ ప్రభు మహిమలోనికి చేర్చుకుంటాడని? ఎట్లా తెలుసు? ఆసాపుకి ఆ విషయం అర్థమైంది, మనకు లేదుగా. ఆయన దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని ఆసాపు దేవుని ధ్యానించినప్పుడు దేవుడి మాట చెప్పాడు, నువ్వు తర్వాత నన్ను మహిమలోనికి చేర్చుకుంటావు. కానీ నాకు ఎట్లా తెలుసు ఆయన మహిమలోనికి చేర్చుకుంటాడని? ఎట్లా తెలుసు నీకు నాకు? ఏంటి రుజువు? ఏంటి
రుజువేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, గుర్తుండాలి మనకి. మొదటి వచనంలో 6వ వచనంలో ఆయన అంటాడు, మొదటి వచనంలో 6వ వచనం వరకు చదివితే ఈ మాటలు ఉంటాయి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఏంటంట? నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని యెడల మీకు చెప్తాను. ఇంకా నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన. ఎవరు ఎవరు ఎవరుండే స్థలంలో? చెప్పాలి, ఎవరుండే స్థలంలో? ఆ టీచర్స్ కాలనీలో నేను కూడా ఫ్లాట్ కొనుక్కున్నాను. ఏది మార్గదర్శిలో నేను కూడా చేరాను, బండి కొనుక్కున్నాను అన్నట్టుగా. ఆ గేటెడ్ కమ్యూనిటీలో నాకు కూడా ఒక ఫ్లాట్ ఉంది, ఈ అపార్ట్మెంట్లో నాకు కూడా ఫ్లాట్ ఉంది. కాదు ప్రియులారా, మీకు ఉంటుందో ఉండదో తెలీదు, కానీ ప్రభు అంటున్నాడు, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏ వ్యక్తి తన మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని సృష్టించాడో ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన, నేను మీకు స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. మొదటిసారి చెప్పాడు, నేను వస్తాను మీ దగ్గరికి, మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచిస్తాను చెప్పాడు ఆయన. వచ్చాడు ఆయన, ఆయన చెప్పిన పని చేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నేను మళ్ళీ వస్తాను. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన నేను తీసుకెళ్తాను. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ హిమ్. ఎదురు చూద్దాం. ఆసాపుకి ఇది దొరికిందట. నాకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, వాళ్ళకి లేనిది నాకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, నువ్వు నన్ను మహిమలోనికి చేర్చుకుంటావు. ఒక వచనం చదవండి ఇక్కడ, ఇదే కీర్తన గ్రంథం 73వ కీర్తనలో, నా ప్రియమైన దేవుని బిడ్డరా, 18, 19వ వచనాన్ని చదువుతారా? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట. కానీ ఈయన ఎక్కడ ఉంటాడంట? తర్వాత నేను మహిమలో ఉంటాను. నేను ఎవరిని చూసి అయితే అసూయపడ్డానో, ఎవరిని చూసి మత్సరపడ్డానో, వారందరూ ఒక దినాన్న కడముట్ట నశించిపోతారట. కానీ నేను మహిమలోని ప్రవేశిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు మనం అందరం ఒకరినొకరిని చూస్తాం. ఆస్కర్, మీరు మా చర్చికి వచ్చారు కదా ఒకరోజు, అంటారు ఆ రోజున మనం అందరం, ఒకవేళ మళ్ళీ నేను మిమ్మల్ని కలవకపోతే, మనమందరము మహిమలో ఉండబోతున్నాం. దాట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఇంత ఆధిక్యత ఉంది నీకు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు, నిన్ను నువ్వు బలహీనురాలుగా చూసుకోవద్దు. సామాజికంగా నువ్వేదో లేనివాడువో తక్కువవాడువో నువ్వు చూడొద్దు. కానీ సమాజం అలా చూస్తుందేమో, కానీ దేవుడు నిన్ను తన సన్నిధానంలో ఇంత జాగ్రత్తగా, ఇంత పద్ధతిగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. లోకాన్ని చూసి మత్సరపడొద్దు, లోకాన్ని చూసి అసూయపడొద్దు, దేవుని వైపు చూడు. ఒకటి, ఆయన సన్నిధిలో మనం ఇంకా ఉన్నాం. 2, ఆయన మన కుడి చేపట్టుకుని నడిపిస్తున్నాడు. 3, మనకు ఆయన ఆలోచనకర్తగా ఉంటున్నాడు. 4, ఆయన మనల్ని మహిమలోనికి చేర్చుకోబోతున్నాడు. దీని మీద మనసు పెట్టు. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లు వంచుతాం. ఒక నిమిషం తల్లు వంచి ప్రార్థనలోకి